ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన మిత్రపక్షాలుగా ఏర్పాటై ఆంధ్రప్రదేశ్లో ఒక కూటమిగా ఏర్పాటై రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా అవినీతి, అక్రమాలు, అరాచకాలు, అభివృద్ధి నిరోధక కార్యక్రమాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ని 20 సంవత్సరాలు వెనక నెట్టేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనేటువంటి ఒక ఉక్కు సంకల్పంతో మూడు పార్టీల యొక్క అధినేతలు కలిసి కూటమిగా ఏర్పడి రాబోయే రేపు మే 13వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించే దిశగా వెళ్ళడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ గతంలో కూడా పశ్చిమ నియోజకవర్గంలోని 2014లో కూడా ఇదే విధంగా మిత్రపక్షాలుగా ఏర్పాటై పశ్చిమ నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీకి కేటాయించిన విషయం మీ అందరికీ తెలుసు. కానీ ఫస్ట్ ఫేజ్లో అప్పుడు జరిగినటువంటి ఎన్నికల కారణంగా కావచ్చు, లేకపోతే అభ్యర్థి ఎంపికలోని రకరకాల కారణాల వలన కావచ్చు, దగ్గరగా వెళ్ళి దాదాపు 3000 ఓట్ల దగ్గరతోని భారతీయ జనతా పార్టీ ఆనాటి అభ్యర్థి ఓడిపోయిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ రోజు భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఈరోజు భారతీయ జనతా పార్టీ పరిస్థితికి చాలా మార్పు వచ్చిందనే అంశాన్ని మీ ముందు ఉంచదలుచుకున్నా. 2014లోని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందుకొచ్చిన సందర్భం, భారతీయ జనతా పార్టీ యొక్క విధానాలు ప్రజలకి అంత కులంకషంగా తెలియని పరిస్థితి. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎవరైతే అభ్యర్థిగా నాడు వచ్చిన సందర్భాలు ఉన్నాయో ఆయన యొక్క పరిపాలనా విధానం గురించి కూడా తెలియని సందర్భంలోనే దాదాపు దగ్గర దాకా వచ్చి 3000 ఓట్లతో ఓడిపోయామంటే ఈరోజు ప్రపంచానికి దీటుగా భారతదేశాన్ని తయారు చేయాలి అనేటువంటి ఒక ఉక్కు సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెళ్తున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. ఈ 10 సంవత్సరాల కాలంలోని పరిష్కారం కావు, ఈ సమస్యని ఎవరో వలన కాదు అన్నటువంటి అనేక దేశ సమస్యలను పరిష్కరించి ఈరోజు ప్రపంచానికి దీటుగా భారతదేశాన్ని తయారు చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. 12వ ఆర్థిక వ్యవస్థలోని ప్రపంచంలోనే 12వ ర్యాంకులో ఉన్నటువంటి భారతదేశాన్ని ఈరోజు 5వ స్థానానికి తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రి నడుపుతున్నటువంటి పార్టీ ఈరోజు 10 సంవత్సరాల కాలంలోని ప్రజలంతా ఆశీర్వాదం పొందుతున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోని రేపు జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా ఈ పశ్చిమ నియోజకవర్గమే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని మళ్ళీ 2014లో ఏ విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి ఏ విధంగా అద్భుతమైన పరిపాలన దిశగా రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని నిర్మించిన దిశగా అనేక కంపెనీలను వివిధ దేశాల నుంచి దేశ విదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్కి కంపెనీలు ఏ విధంగా ఆ రోజు 2014లో ఎన్డీఏ పరిపాలన తీసుకురావడం జరిగిందో అదేవిధంగా రేపు 2024 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ వెనకబడిన ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ఎన్డీఏ మిత్రపక్షాలైనటువంటి తెలుగుదేశం, జనసేన కలిసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా వెనకబడిన ఆంధ్రప్రదేశ్ని ఈ రాబోయే 5 సంవత్సరాల కాలంలోని దేశంలో అత్యున్నత స్థానానికి తీసుకెళ్లే దిశగా ప్రయత్నాలు సాధించడంలోని అక్కడ పైన మోడీ గారు తప్పకుండా అన్ని రకాలుగా ఆశీర్వాదాలు ఉంటాయి, అన్ని రకాలు కూడా సహాయ సహకారాలు అందిస్తారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని చంద్రబాబు గారి దూరదృష్టి కలిగినటువంటి విజన్ కలిగినటువంటి నాయకుడి నాయకత్వంలోని తప్పకుండా ఆంధ్రప్రదేశ్ కూడా 5 సంవత్సరాల కాలంలో మరింత అభివృద్ధి చెంది ప్రజలకు ఏదైతే ఆంధ్రప్రదేశ్ కోరుకుంటా ఉన్నారో ఆ ఆంధ్రప్రదేశ్ దిశగా నడిపించగల సత్తా ఎన్డీఏ ప్రభుత్వానికి ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ 5 సంవత్సరాల కాలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం చూడడం జరిగింది ఏ విధంగా అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ని నిర్వీర్యం చేసిన పరిస్థితి. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు ఆడాడి 30 సంవత్సరాలు వెనక నెట్టేసిన పరిస్థితిని మనం చూసాం. ఉద్యోగాలు లేక యువత పక్క రాష్ట్రాలకు తరలి వెళ్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. రైతులు ఆత్మహత్యల్ని
ఆపలేని పరిస్థితి ఈరోజు కూడా కల్తీ విత్తనాలు ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అమ్మి ఈరోజు కూడా డబ్బు సంపాదించి అనేక ఇబ్బందులు రైతుల్ని పెడతా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మహిళలపై దాడులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా బీసీలు అని అన్ని వర్గాల ప్రజలను కూడా మోసం చేసినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈరోజు మాట్లాడుకుంటున్న పరిస్థితి. బీసీ కార్పొరేషన్ల పేరుతోని బీసీలు రాష్ట్రాలు ఉన్నటువంటి 56 బీసీ కార్పొరేషన్లు పెట్టారు. ఒక్క బీసీ కార్పొరేషన్ కూడా ఒక్క పైసా నిధి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఒక్క జీతగా భత్యాలు తప్ప జీతాలకే పరిమితం చేశారే తప్ప ఎక్కడ కూడా ఒక పైసా ఇచ్చిన దాఖలాలు చూడాల. ఇన్ని రకాలుగా అన్ని వర్గాలను ప్రజలు మోసం చేసినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నవరత్నాల పేరిట ప్రజల్ని అనేక రకాలుగా మభ్యపెడుతున్న పరిస్థితి నుంచి ప్రజలు కూడా బయటపడాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ యొక్క నవరత్నాల్లోని దాదాపు 60% పథకాలు ఏవైతే ఉన్నాయో కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు పేర్లు మార్చి, రూపాలు మార్చి, స్టిక్కర్లు అంటించి, పెయింట్లు వేసి ఆ యొక్క పథకాల పేర్లని తన సొంత పథకాలుగా తండ్రి పేరుతోనో తల్లి పేరుతోనో తన పేరుతోనో పెట్టుకొని పబ్బం గడుకున్న పరిస్థితిని ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు కేంద్రం ఏ రకంగా సాయం చేస్తూ ఉంది, ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో ఏ విధంగా అన్ని రకాలుగా సహాయ సహకారం లక్షల కోట్లు నిధులిస్తుంది సంగతి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలారా ఇప్పటికైనా మీడియా ద్వారా ప్రజలందరినీ కోరుకుంటున్న విషయం ఒకటే, ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి కొట్టే దిశగా మీరందరూ రాబోయే రోజుల్లో రాబోయే ఎన్నికలకి సమాయత్తమై ఎన్డీఏని ఆశీర్వదించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. తప్పకుండా ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో కూడా సుజనా చౌదరి గారి నాయకత్వంలోని ఈ యొక్క పాత బస్తీ, పశ్చిమ నియోజకవర్గం అంటే పాత బస్తీగా ఈ యొక్క విజయవాడ మహానగరంలో పేరొందింది. పాత బస్తీ అనేక మంది ఎమ్మెల్యేలుగా చేసినప్పటికీ పాత బస్తీగానే మిగిలిపోయింది. ఈరోజు సుజనా చౌదరి గారు కేంద్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా అనేక వందల కోట్ల నిధులతోని, ఎంపీ ల్యాండ్స్తోని అనేక గ్రామాలు దత్తత చేసుకొని అనేక రకాలుగా అభివృద్ధి చేసిన సందర్భాలు చూసాం. పైన ఎక్కడో దేశంలోని కేంద్ర మంత్రిగా చేసినటువంటి ఒక నాయకుడు ఈరోజు ఒక పశ్చిమ నియోజకవర్గంలో సామాన్య మధ్యతరగతి ప్రజలు అత్యధిక నివసించేటువంటి కొండ ప్రాంతం ఉన్నటువంటి ప్రజలు నివసించే ప్రాంతానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం పంపించింది అంటే ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గ రూపురేఖలు రాబోయే రోజుల్లో మారబోతా ఉన్నాయనేటువంటి సంకేతాలు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కింద వరకు కూడా ఇస్తున్న పరిస్థితిని ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలా. ఇక అనేక రకాలుగా తప్పుడు ప్రచారాలు చేస్తున్న పరిస్థితి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిగించేసింది. పెత్తందారుడనో లేకపోతే పేదవాడనో ఇలా రకరకాలుగా ప్రచారం చేయడం, అప్పుడే బిగించేయడం మనం చూసాం. మీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కంటే పెత్తందారుడు ఈ యొక్క రాష్ట్రంలో ఎవడైనా ఉన్నాడా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ యొక్క పరదాల మాటను తిరుగుతూ 5 సంవత్సరాల కాలంలో ఏ రోజైనా నువ్వు ప్రజల మధ్యకి వచ్చావా? ఏ రోజైనా ఒక ఎమ్మెల్యేకి, ఎంపీకి అడగంగానే నువ్వు కాల్ షీట్ ఇచ్చి అడగంగానే సమస్యల్ని ఏ రోజైనా నీ ముందు వాళ్ళది ఏ కొరవ పెట్టుకొని ఇచ్చావా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కంటే పెత్తందారుడు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఎవరు లేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే మీరు పెత్తందారుడు అంటున్నా ఉన్నారో పశ్చిమ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే పెత్తందారీ వ్యవస్థని ఎంత నడిపాడో కూడా మీరు అందరం చూడడం జరిగింది. ఈ పెత్తందారీ వ్యవస్థ వలన ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకతను కారణంగానే ఈరోజు వేరే నియోజకవర్గాన్ని పంపించారంటే అది పెత్తందారీ వ్యవస్థ అనేది విషయాన్ని కూడా గమనించుకోవాలా. మీరు దొంగ అన్న చందాన్న అదేవిధంగా ఏళ్ళు ఒకరి వైపు చూపిస్తే మీ వైపు 4 ఏళ్ళు చూపిస్తా అనే అంశాన్ని కూడా మర్చిపోవద్దని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అన్ని రంగాల్ని కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టించింది. ఏ విధంగా 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు నాటకాలు ఆడి కోడి కత్తి కేసో లేకపోతే గొడ్డలి వేటితోని
బాబాయిని చంపినటువంటి సంఘటనలు ప్రతిపక్ష పార్టీల మీద నెట్టి సానుభూతి పొంది ఏ విధంగా అధికారంలోకి వచ్చాడో అదే తరహాలోని తన అనుయాయులు తన పక్కన ఉండేటువంటి విజయసాయి రెడ్డి లాంటి 420 చీటర్లు చేసినటువంటి హెరాయిన్ బ్రౌన్ షుగర్ లాంటి వ్యాపారాలు చేసింది వాళ్ళే ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద, అదేవిధంగా మా నాయకురాలు సచ్యలతకు మారుపేరైనటువంటి పురంధేశ్వరి గారి మీద ఈ విధంగా అభాండాలు వేయడం ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో ఈ యొక్క మీరు చేసేటువంటి మభ్యపెట్టే రోజులకి కాలం చెల్లింది, మీరు చెప్పే మాయ మాటలకి కాలం చెల్లింది, మీరు చెప్పే సిద్ధంకి ప్రజలు మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ నుంచి ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనేటువంటి అంశం క్లియర్గా ప్రజలు తెలియజేస్తూ ఉన్న పరిస్థితి ఈరోజు మాకు కనబడుతూ ఉంది. కాబట్టి ప్రజలందరినీ కూడా మీడియా మిత్రుల ద్వారా కోరుకునేది ఒకటే, రేపు రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులందరినీ కూడా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన అభ్యర్థులందరినీ కూడా ముక్త కంఠంతో అత్యధిక మెజార్టీతోని గెలిపించాలని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంటే ఎన్డీఏతోనే సాధ్యమైద్దని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై.